కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందండి. మరి సంస్కృతం క్రీస్తు సంఘం 20వ వార్షికోత్సవ కృతజ్ఞత కూడిక కొరకు మరి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ కృతజ్ఞత కూడికను మరి ప్రారంభించడం జరుగుతుందండి. మరి ప్రతి ఒక్కరు కూడా మేము ఈ పనులు ముగించుకొని స్థానిక సంఘ సభ్యులందరూ కూడా మరి ఆలయ ప్రాంగణానికి చేరాలని మరి ప్రభుపేట మనం చేస్తానండి. దయించి గమనించాలి. సమయాన్ని దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా ప్రభువా. మా తండ్రి, ఈ ప్రేమ చేతనం కృప చేతనం మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు ఎంతగానో ఆదరించి ప్రేమించి కాచి కాపాడి సంరక్షిస్తున్న విధానం బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువా, మరి సమయంలో ఈ ప్రేమ చేతనం కృప చేతనం తండ్రి, మరి ఈ సంస్కృతం గ్రామంలో గత మా తండ్రి గారి పరిచర్య నిమిత్తం గత 50 సంవత్సరాల సేవ పరిచర్యలో మరి ఎంతగానో సంస్కృతం గ్రామం దేవాదేవుడు మరి ఎన్నుకొని ఆయన ఇక్కడికి రప్పించుకుని ఎన్నో శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో చక్కటి క్రీస్తు సంఘాన్ని సంస్కృతంలో మరి స్థాపించుకొని నెలకొల్పుకొని అదంతా తండ్రి మీ యొక్క కృప వలను మీ సంకల్ప వలను మరి ఏర్పడిందని మేము గ్రహించుకుని ఇదిగో మా తండ్రి మరి చక్కటి మందిరాన్ని నిర్మించుకుని 20 సంవత్సరాలు మరి ముగించుకుని ఈ బిల్డింగ్ తండ్రి మరి కట్టుకోవడానికి మీరిచ్చినటువంటి కృపను బట్టి తండ్రి మరొకసారి వేవేల స్తుతుల స్తోత్రాలు చెల్లించుకుంటూ చక్కటి మందిరాన్ని నిర్మించుకుని ఇందులో తండ్రి మరి కూడుకొని మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించడానికి, ఘనపరచడానికి తండ్రి చక్కటి నిర్మాణాన్ని మాకు అనుగ్రహించి ఇంకొన తండ్రి మరి ముందు కూడా అభివృద్ధి చెందడానికి, సంఘ క్షేమాభివృద్ధి అవ్వడానికి తండ్రి మీ యొక్క కృపను, మీ యొక్క ఆత్మ సహాయాన్ని స్థానిక సంఘానికి అనుగ్రహించి నడిపించుకొని మా ప్రభువా సహకరించిన ప్రతి ఒక్కరిని పేరు పేరు మనం జ్ఞాపకం చేసుకుని మా ప్రభువా తండ్రి మరి కూడికి అనంతరం జరగబోతున్నటువంటి ప్రేమ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం మా తండ్రి. చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించి సజావుగా సక్రమంగా జరిగించుకొని అలాగే మా ప్రభువా ఈ కృతజ్ఞత కూడికని ఏర్పాటు చేయడంలో సహకరించిన వారందరినీ మనకుసారి జ్ఞాపకం చేసుకోండి మా తండ్రి. చక్కటి కూడిక ద్వారా అనేక ఆత్మ సంబంధించిన విషయాలు మేము ధ్యానించుకుని మీ యందు ఆనందించడానికి మీ యొక్క కృపను అనుగ్రహించి నడిపించుకొని ముందుగా కీర్తన పాటలో కూడా మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపును మా అందరికీ అనుగ్రహించి నడిపించుకొని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన చేర్చుకోమని యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. మరి 20వ వార్షికోత్సవ కృతజ్ఞత కూడికలో భాగంగా మరి ముందుగా కీర్తన పాడుకుని తండ్రి దేవుని స్తుతించుకుందామండి. ముందుగా చిన్న కీర్తన పుస్తకం నుంచి 7వ కీర్తన పాడుకుందాం. చిన్న కీర్తన పుస్తకం నుంచి 7వ కీర్తన పాడుకుందామండి. ఆరాధనలందుకో పాపక్షమాప జీవము ఇచ్చిన కరుణామయ్య. మరి కీర్తన పాడటానికి మరి స్థానిక సంఘ సభ్యులు మరి రావాలి వేదిక మీదకి, కీర్తన పాటలో సహకరించాలి. కరుణామయ
లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశమాకాశముల్ వానియందున్న సర్వంబులు భూమిలో కనబడునవన్నీ ప్రభువానే కీర్తించును. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. అడవిలో నివసించువన్నీ సుఖంగాని మంచును భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవాసులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువాని కీర్తించును. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. మూడవదిగా 39వ కీర్తన పాడుతున్నామండి. సంగమా మేలుకొనమా ప్రేమ భావాలు నింపుకొనము. మేలుకొనుమా, ప్రేమభావాలు నింపుకొనుమా. సంగమా మేలుకొనుమా, ప్రేమభావాలు
నిలుపుకొనుమా మనసు నిలుపు న్యాయానికి సత్యం పలుకో ప్రతివానితో మనసు నిలుపు న్యాయానికి సత్యం పలుకో ప్రతివానితో కలదు జయము సత్యానికి కలదు జయము సత్యానికి సాగి పొమ్ము ప్రభుదారిలో సాగి పొమ్ము ప్రభుదారిలో సంగమా ఎరుగనుమా ప్రేమ భావాలు నింపుకొనుమా ప్రేమ భావాలు నింపుకొనుమా. అదే చెనకెత్త పుస్తకం 35వ కీర్తన పాడుకుందాం. షారుణ పొలంలో పూసిన పుష్పమా. 35వ కీర్తన. షారాను ఫలములు పూసిన పుష్పమా దాగిన పద్మమా ప్రియ సంగమా ప్రియ సంగమా ప్రియ సంగమా
ఇంతవరకు మరి కీర్తన పాడుకుని తండ్రి దేవుని స్తుతించుకున్నామండి. మరి కీర్తన పాడడానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తానండి. మరి సంస్కృతం క్రీస్తు సంఘం మరి 20వ వార్షికోత్సవ కృతజ్ఞత కూడికని ఏర్పాటు చేసుకున్నందుకు ముందుగా తండ్రి దేవునికి, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుపట మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. దేవాదేవుడు ముందుగా ఆయన సంకల్పంలో, ఆయన చిత్తంలో మరి యొక్క సంస్కృతం గ్రామంలో ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి తన సంఘాన్ని మరి నెలకొల్పుకోవడానికి మరి మా నాన్నగారైనటువంటి మరి బాబురావు గారిని ఆయన సంకల్పంలో మరి ఎక్కడో ఉన్న తూర్పుగోదావరి జిల్లా మరి గంటి గ్రామంలో ఉన్న మమ్మల్ని మరి సంస్కృతం ప్రాంతంలోకి దేవాదేవుడే మరి తీసుకుని రావడం, ఇక్కడ చిన్నగా మరి ప్రభు సంఘాన్ని, క్రీస్తు సంఘాన్ని స్థాపించుకుని ఆదిలోనే ఎన్నో మరి అవమానాలు, ఆటంకాలు, అవాంతరాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు అన్నిటినీ ఎదురాడి మరి చక్కటి స్థానిక సంఘాన్ని దేవదేవుడు క్షేమాభివృద్ధి పరచి ఈ దినాన్న మరి ప్రారంభంలో ఎలా ఉందో సంఘం, మరి ఇప్పటికీ సంఘ క్షేమాభివృద్ధి ఎలా ఉందో నాకన్నా స్థానిక సంఘ సభ్యులుగా మీకే తెలుసా నిజంగా. రైట్. మరి యొక్క కృతజ్ఞత కుడి కొరకు ఏర్పాటు చేయనటువంటి వాక్య భాగాన్ని చదువుకుందామండి. చదువుకుని మేము త్వరగా మరి వాక్యాన్ని వివరించుకుని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 20వ వార్షికోత్సవ కృతజ్ఞత కూడిక కొరకు ఏర్పాటు చేయనటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి లేఖన భాగాన్ని మరి బెండపూడి ప్రసాద్ గారు చదివి వినిపిస్తారు. బైబిల్లో లేదా నాగేష్ బాబు చదివి వినిపిస్తాడు. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 22వ వచనం వరకు గాడి నాగేష్ బాబు చదివి వినిపిస్తాడు. కాబట్టి మీరు ఇక మీదట పరిశుద్ధులతో పట్టణస్థులను దేవుని ఇంటి వారిని ఉన్నారు. క్రీస్తు మూలగాని అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయములకు వృద్ధి పొందుతున్నది. ఆయనకు మీరు కూడా ఆత్మమూలంగా దేవునికి నివాస స్థలములై ఉండుటకు కట్టబడుచున్నారు. లేఖన భాగాన్ని చదివి వినిపించిన సోదరుడికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దామని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువా, మరి ఇంతవరకు ఈ కొడుకులో మరి కీర్తన పాడు ద్వారా మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపును మాకు అనుగ్రహించి నడిపించారు మా తండ్రి. అలాగే మా తండ్రి మరి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి శ్రేష్టమైన సంగతులు తండ్రి మరి ధ్యానం చేసుకుని
మరి విరిచిన వారు విని విడిచిపెట్టకుండా హృదయంలో భద్రపరుచుకుని తద్వారా ఆత్మీయంగా ఫలించడానికి, ఆత్మీయంగా ఎదుగుదల సహాయంలో ఎదుగుటకు మరి ఈ యొక్క చక్కటి సందేశాన్ని వారి హృదయాల్లో భద్రపరుచుకుని నడవడానికి ప్రతి ఒక్కరికి తండ్రి మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి నడిపించమని మా ప్రభువా ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి మరి మీరు మాతో మాట్లాడి తండ్రి మరి మమ్మల్ని నడిపించమని అది నుంచి అంతం వరకు మీరే తోడేయండి, నడిపించి తద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని మీ ప్రార్థన చేసుకోమని యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోక తండ్రి, ఆమేన్. రైట్, ముందుగా నేను అనుకున్న సమయానికి కొంచెం అటు ఇట్లయినా ప్రారంభించాను. ఎందుకంటే రాత్రికాల సమయంలో మనం నాకు తెలిసి మొట్టమొదటిసారిగా మరి సంఘ వార్షికోత్సవ కృతజ్ఞత కూడుకుని పెట్టుకోవడం, అలాగే ప్రేమ మీదను కూడా మరి 7వ తారీఖున జరగాల్సింది మొదటి ఆదివారంలో, మొదటి ప్రభుదినంలో జరగాల్సిన ప్రేమ మీదను కూడా మరి ఇప్పటికీ పోస్ట్ పోన్ చేసుకుని ఈ డేట్కి మరి జరిగించుకోవడం మీ అందరికీ తెలిసిందే. అందు నిమిత్తం మరి రాత్రికాల సమయం కనుక ప్రేమ మీద కూడా ఉంది కనుక మరి త్వరగానే మరి లేఖనాల ద్వారా అనేక ఆత్మ సంబంధించిన విషయాలు మనం ధ్యానించుకుని ఆత్మీయంగా మరి ఎదుగుదలలో సహాయపడేలాగా దేవాదేవుడు మనందరినీ నడిపిస్తాడని దేవదేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించుకుంటూ మరి ఆదిలోనే చెప్పాను, మరి మా నాన్నగారు ఇక్కడికి రావడం, సంఘాన్ని ఏర్పరచడం, ఆదిలో చాలా చిన్నగా స్టార్ట్ అయినా దాదాపు 50 సంవత్సరాలు సేవా పరిచయలో నాకు తెలిసి మరి 50 సంవత్సరాలు. మీ అందరికి తెలిసిందే, ఆ పక్కన ప్రారంభంలో చిన్న షెడ్లా వేసుకుని మీరు ఆరాధన చేసుకునేవారు. నాకు తెలియదు అసలు, చాలా చిన్నవాడు అనుకుంటా బహుశా. తర్వాత అసలు దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వడంలో కుటుంబాన్ని కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా, అంటే మా మందిరం కన్నా మా ఇల్లు చాలా ఇరుగ్గా ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. మందిరం చాలా విశాలంగా ఉంటుంది. అంటే దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వడంలో మా నాన్నగారు ముందు వరుసలో ఉంటారు, ముందు ఆయనే, తర్వాత మనం. అందుకనే ఇప్పుడు కూడా మా ఇల్లు ఇరుగ్గానే ఉంటుంది. అంటే స్థలం చాలా చిన్నగా పెట్టుకుని మందిరానికి చక్కగా ఎక్కువ స్పేస్ ఉంటుందండి, మరి చాలా ఇరుగ్గా ఉంటుంది హాల్ కూడా. ఈవెన్ బాత్రూమ్లు కూడా అటాచ్డ్ బాత్రూమ్లు ఉండవు మా ఇంటి లోపల, ఎందుకంటే కంజెస్ట్ బాగా ఇరుకు. ఎందు నిమిత్తం దేవుని మందిరానికి స్థలం కావాలి. ఈ ఒకే కాంపౌండ్లో ఉంటే ఆశీర్వాదం నాకు, నా కుటుంబానికి అని ఆలోచన చేసి ముందుగా మందిరానికి స్థలాన్ని కేటాయించుకుని ఇక్కడే కట్టడం ఆరంభించుకుని ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మరి బిల్డింగ్ కట్టుకుని 20 సంవత్సరాలు అవుతున్నాయంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది మీకు కూడా, నాతో పాటు. అంతే కదమ్మా, చూస్తా 20 సంవత్సరాలు మందిరాన్ని నిర్మించుకుని 20 సంవత్సరాలు అయిపోయిందా అన్నట్టుగానే ఉందండి. రైట్, ఆ మందిరంలో కట్టుకున్నాం, అంత బాగానే ఉంది. సంఘం కూడా దినదినము క్షేమాభివృద్ధి అవుతుంది. మా నాన్నగారు ఆదిలో ఉన్నప్పటి నుంచి ఆయన చనిపోయేంత వరకు సంఘం ఎలా ఉందో, ఏ రీతిగా ఉందో, స్టిల్ ఇప్పటి వరకు ఈ రోజు వరకు సంఘం ఎలా ఉందో సంఘ సభ్యులుగా నాకన్నా మీకే ఎక్కువ తెలుసండి. అంటే క్షేమాభివృద్ధి అవుతుందని ఇట్టే చెప్పొచ్చు ఖచ్చితంగా. ఈవెన్ సంఘ కార్యక్రమాలు కూడా. ఇదంతా ఎవరి వల్ల సాధ్యం? బాబురావు గారి వల్ల, ఆయన వల్ల చెప్పాలి. ఈ ఘనత ఎవరిదే? దేవుడిది. ఆయనలో ఏమి లేదండి. నాటువాడులోను నీరు పోసేవాడు ఏమీ లేదంటాడు పౌలు. నేను నాటి తిని అపోల్లో నీరు పోసాడు, వృద్ధి కలగజేసిన వాడు ఆయనే, దేవుడే. కాబట్టి నాటువాడందేనే, నీరు పోసేవాడందే ఏమీ లేదు, కానీ వృద్ధి కలగజేసిన వాడు దేవుని అందే ఉంది అంతా. మాది ఏమీ లేదు, మాది నథింగ్ అంటాడు పౌలు. మాది ఏమై సంబంధం లేదు మాకు అసలు. మేము దాంట్లో జస్ట్ నాటడం, నీరు పోయడం వరకే, కానీ వృద్ధి కలగజేయడం అది దేవునిదే. ఆ ఘనత, ఆ మహిమ అంతా
దేవాతి దేవునిదని వారు చెప్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది నిజంగా. అపోస్తలుడైన పౌలు సాధారణ వ్యక్తి కాదండి. సంఘం గురించి ఆయన చాలా గొప్పగా మాట్లాడాడు. ప్రాముఖ్యంగా 3 పుస్తకాలు, 14 పత్రికలో 3 పుస్తకాలు చాలా ప్రాముఖ్యంగా సంఘాన్ని గురించే ఆయన చాలా చక్కగా వివరిస్తాడండి. ఆయన ఏమి చదువులేనోడు కాదు. గమనీయుల పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని అవపాసాన్ని పట్టినవాడు అంటే బాగా చదువుకున్నవాడు అపోస్తలుడైన పౌలు. ఆషామాషి వ్యక్తి కాదండి. రోమా పౌరసత్వం కలిగిన వాడు కూడా, రోమీలతో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి. సో కొరింథీ పత్రిక, ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక కూడా ఆ 3 పత్రికల ద్వారా సంఘం యొక్క ప్రాముఖ్యతని, సంఘం యొక్క గొప్పతనాన్ని, సంఘం యొక్క విలువని అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా చెప్పాడంటే, ఈరోజు సంఘం అనగానే మనందరం ఏమనుకుంటున్నాం? చర్చ్, ఇంగ్లీష్లో చర్చ్, తెలుగులో సంఘం అంటున్నాం. సో చర్చ్ అనగానే మనం అందరం బిల్డింగ్నే చూస్తాం, కట్టడాన్ని చూస్తాం. అసలు సంఘం అంటే దీన్ని గ్రీక్లో ఎక్లీషియా అంటారండి. గ్రీక్లో ఎక్లీషియా అనే పదం నుంచి వచ్చింది. ఎక్లీషియా అంటే పిలువబడిన వారు, కాల్డ్ అవుట్ అని. పిలువబడిన వారు వారే సంఘము. ఎందు నిమిత్తం పిలువబడ్డారు? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి. సంఘం అంటే నిర్మాణం, కట్టడం అనుకుంటున్నాం మనం. సంఘం అంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారండి, వారే సంఘము. ఈరోజు సంఘం అనగానే మనం బిల్డింగే చూస్తాం భౌతికంగా. సంఘం అనగానే భౌతికమైనటువంటి కట్టడం కాదు. అదొక సమూహము, అదొక గుంపు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారే సంఘము. సో ఈ సంఘాన్ని దేవాది దేవుడు జగత్తు పునాదు వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు క్రీస్తులో. సో ఈరోజు అనేకమంది సంఘాలు ఉన్నా కానీ సంఘాన్ని మరి ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు, అవన్నీ క్రైస్తవులను మనం కూడా తెలుసుకోవాలండి. మొట్టమొదటిగా సంఘాన్ని స్థాపించిన వారు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మీరు ఇంకా అలా ఆలోచన చేస్తూ ఉండకూడదు. సంఘం ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం ఆయనది, మనుషులది కాదని గుర్తెరగాలండి. పెంతెకోస్తు పండుగ దినం రోజున గొప్ప శిష్యులందరూ మేడగదిలో ఉన్నప్పుడు ఆత్మ దిగిరావడం, పరిశుద్ధాత్మ దిగిరావడం ఆ రోజే. వారందరూ అన్య భాషతో మాట్లాడి సంఘం ఎక్కడ స్థాపించబడిందంటే యెరూషలేములోనే మేడగదిలో 12 మంది శిష్యుల ద్వారా ప్రారంభించబడింది. ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం? దేవుని ప్రజగా కాక దేవుని ప్రజలయ్యాం, అవునా? ఒకప్పుడు దేవుడు ఎన్నుకున్న ప్రజలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు దేవుని విడిచిపెట్టి నడిచి వారితో పాటు ఈ లోకానంతటిని రక్షించుకోవడానికి ఆయన రాజ్యాన్ని క్రీస్తు ద్వారా ఈ భూమి మీద స్థాపించి, మరలా ఎవరైతే క్రీస్తుని అంగీకరించి ఆయన సంఘం అనే శరీరంలో అవయవంగా చేర్చబడతారో అట్టివారు ఖచ్చితంగా ఎక్కడ ఉంటారు? తండ్రి చెంతకి వెళ్తారు ఖచ్చితంగా. ఆ రాజ్యం తండ్రికి అప్పగింపబడుతుంది. ఆయన రాజ్యం అంటే ఏదో అనుకుంటున్నారు, సంఘమే ఆయన రాజ్యం. ఆయన స్థాపించాడు యెరూషలేములో. పెంతెకోస్తు పండుగ దినాన సంఘం స్థాపించబడింది. ఏ సంవత్సరం? యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచి ఆరోహణమై తండ్రి కుడిపాశాన కూర్చున్నప్పుడు శిష్యులందరికీ మీరు ఎక్కడికి వెళ్ళకండి, యెరూషలేము వెళ్ళి మీరందరూ దేవుని ఆత్మ కొరకు వేచి ఉండండి అన్నప్పుడు
మేడగదిలో వారందరూ ఉన్నప్పుడు గొప్ప అగ్ని విభాగింపబడి నాలుకల ద్వారా అలా వచ్చి వారి మీద వాలినప్పుడు వారేం భయపడలేదండి. వారేం భయపడలేదు. ఎందుకు భయపడలేదు? ఒకప్పుడు భయపడ్డారు దేవుడంటే. ఈవెన్ యాజకులు కూడా భయపడ్డారు. దేవుడు దిగి వస్తుంటే యాజకులు వణికిపోయారు. దేవుని యొక్క తేజ మహిమను చూడలేక నిలువలేకపోయారు. మన కీర్తనలు కూడా పాడుకుంటాం. సొలొమోను కటువంటి గొప్ప మందిరం సొలొమోను గారు ముగించుకుని దేవునికి ప్రతిష్ఠ చేసే టైంలో గొప్ప బలులు అర్పించి దేవునికి ప్రతిష్ఠ చేసే సమయంలో దేవుడు దిగొచ్చే సందర్భం ఒళ్ళంతా జలరిస్తుంది ప్రతి ఒక్కరూ. ఈవెన్ యాజకులు, దేవుడు ఏర్పరిచినటువంటి యాజకులు కూడా ఆయన తేజ మహిమను చూడలేక వణికిపోయారంటండి. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరోహణమై మేడగదిలో ఉన్నప్పుడు వారు ఏమైనా భయపడ్డారా? దేవుని ఆత్మ దిగొచ్చినప్పుడు భయపడలే. ఆ ఆత్మను పొందుకున్నారండి. మరి అప్పుడున్న భయం ఇప్పుడు లేదంటే అంటే దేవునికి తెగిపోయిన బంధం, మానవునికి దేవునికి తెగిపోయినటువంటి బంధాన్ని క్రీస్తు అనుసంధానం చేసి ఆయన రక్తాన్ని తారపోసి సంఘమే ఆయన స్థాపించుకుని ఆయన శరీరముగా ఆ సంఘంలో మనందరం కూడా అవయవాలుగా ఉండి మనమే మందిరం అయ్యాం. అంతే కదండి. ఒకప్పుడు మందిరం అంటే గొప్ప కట్టడం. ఆదిమ ఇశ్రాయేలు అంటే ప్రారంభ ఇశ్రాయేలీలు గుడారాలు వేసుకుని ప్రత్యక్ష గుడారంలో దేవుని ఆరాధించేసేవారు. ఆరాధన అయిపోగానే మరో వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ టెంట్ విప్పి మళ్ళీ వేరే ప్రాంతంలో వేసి అక్కడ ఆరాధన చేసుకునేవారు. నిర్దిష్టమైన స్థలం లేదు. కానీ సొలొమోను గారి ద్వారా పర్మనెంట్ మందిరాన్ని కట్టినప్పుడు భయపడ్డారు దేవుని యొక్క తేజమహిమ దిగినప్పుడు. మరి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ఎందుకు భయపడలేదు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక బంధాన్ని, అంటే స్నేహపూర్వకమైనటువంటి బంధాన్ని ఏర్పరిచి క్రీస్తులో ఉంటే మనకి ఏ భయం లేదండి. భయపడాల్సిన పనిలే. ఎందుకంటే క్రీస్తు నీలో నివసిస్తున్నప్పుడు నువ్వే ఒక మందిరం అయ్యావు. నీ దేహమే దేవుని ఆలమైంది. నీ దేహంలోనే ఆయన నివసిస్తున్నాడు. ఒకప్పుడు నిర్దిష్టమైనటువంటి మందిరం ఉండేది. సంఘంగా కూడుకునేవారు ఇశ్రాయేలీయులు అరణ్యంలో. కానీ ఇప్పుడు అది లేదు. మనమే ఒక మందిరం అయిపోయింది. దేహమే దేవుని ఆలయం అయిపోయింది. నీ దేహం అనే నీ ఆత్మ నీలో, నీ హృదయంలో నివసిస్తున్నాడు దేవాది దేవుడు. ఇంకెందుకు భయం? నీ దేహమే ఒక మందిరం అయినప్పుడు భయపడాల్సిన పనిలే. సొలొమోను గారి మందిరం ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ సందర్భం చూస్తే నిజంగా వారందరూ కూడా భయపడ్డారండి. వారు 2వ దినవృత్తాంతాలు చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఆ సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తాను. 5వ అధ్యాయం, జస్ట్ మనం తెలుసుకోవడానికి మాత్రమే. 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయంలో ప్రారంభంలో చూస్తే సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తం చేశాడు. దేవునికి ప్రతిష్ఠ చేసుకున్నాడు. చేసుకునే టైంలో దేవుడు దిగొచ్చిన సందర్భం లాస్ట్ వచనంలో చూడండి ఏమైంది. 14 వచనం చూడండి 5వ అధ్యాయం. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేక పోయిరి. దేవుడు దిగొచ్చినప్పుడు వారు నిలవలేకపోయారు. ఆ తేజ మహిమకి వెలవెల్లాడిపోయి దూరంగా వెళ్ళిపోయారు. అట్ ది సేమ్ టైం పెంతెకొస్తు పండుగ దినం రోజున, సంఘం స్థాపించబడే రోజున
యెరూషలేములో జరిగినటువంటి గొప్ప సంఘటన. దేవుని ఆత్మ 12 మంది అపోస్తలుల మీద దిగినప్పుడు, పరిశుద్ధాత్ముడు దిగినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అన్య భాషలతో మాట్లాడి, పేతురు అప్పుడు గొప్ప ప్రసంగం చేయడం ద్వారా మారు మనసు తెచ్చుకుని 3,000 మంది చేర్చబడ్డారు. మొట్టమొదటి ప్రారంభ సంఘం మొదట స్థాపించింది ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. అయితే ఆ వేసినటువంటి మూలరాయి మీద అపోస్తలులు కట్టడం జరుగుతుంది. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు చూడండి, మనం ఇప్పుడు ఏమై ఉన్నాం, మనం చదవబడిన లేఖన భాగంలోనే మనం ఏమై ఉన్నాం చూడండి. 19వ వచనంలో చూడండి, కాబట్టి మీరిక మీదట పరజనులను, ఎప్పుడైతే దేవునికి మనకే యేసుక్రీస్తు ప్రభువారు సమాధానకర్తగా ఉండి ఆ బంధాన్ని మరలా దగ్గర చేసే సమయంలో చూడండి, ఒకప్పుడు దూరస్థులంగా ఉన్నాం చూడండి. ఇప్పుడు కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. చూడండి, ఒకప్పుడు ఎలా ఉన్నామంట, ఆత్మీయంగా ఇక్కడ దూరస్థులం, దేవునికి దూరం అయిపోయాం. అన్ని విషయాల్లో ఆత్మీయంగా భౌతికంగా అన్ని విషయాల్లో దూరం అయిపోయాం మనం అందరం. కానీ అంటూ మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. దేవుని ఇంటి వారే ఉన్నామంటండి మనం అందరం. అంటే సంఘం ఏమైంది, దేవుని ఇల్లు ఉంది, దేవుని గృహము. ఆ గృహంలో మనం అందరం ఆయన సభ్యులం, పిల్లలం. చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు పౌలు. ఒక కుటుంబంగా చేసుకున్నాడు. ప్రతి కుటుంబంలో తల్లి తండ్రి పిల్లలు ఉంటారండి, అవునా? పిల్లల మీద సర్వ హక్కులు తల్లిదండ్రుల మీద ఉంటాయి. అట్ ది సేమ్ టైం మన మీద సర్వ హక్కులు నిన్ను రూపించి నిర్మించి ఈ లోకానికి పంపించిన దేవదేవునికి, తండ్రి దేవునికి నీ మీద అధికారం ఉండదండి? ఉంటుంది. దారి తప్పుతాను నిన్ను మరలా సరైన దారిలో పెట్టాలంటే ఖచ్చితంగా ఆయన సంకల్పాన్ని చూడండి ఏర్పరిచి దాన్ని అమలు చేశాడు దేవుడు నిజంగా ఆయన కుమారుడు ద్వారా. చదువుకుంటా వెళ్తే అనేక విషయాలు చూడండి. దేవుని ఇంటి వారై ఉన్నారు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చూడండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చూడండి, మూలరాయి ఎవరు? క్రీస్తే. అంటే సంఘాన్ని స్థాపించింది అంటే మూల రాయి ఎవరు? క్రీస్తే. ఇప్పుడు ఈ క్రీస్తు సంఘం బిల్డింగు కట్టుకున్నప్పుడు దీనికి ఒక మూలరాయి వేస్తాం, అవునా అమ్మ? వేస్తారా? వేస్తారా? ఆ మూలరాయి వేసినప్పుడు దాన్ని అనుసరించుకుని తాపివారు ఒక తాడు కట్టుకుని లైన్ తాడు అనుకుంటారు అంటారు, అవునా? లైన్ తాడు అనుకుంటా కట్టుకుని అక్కడి నుంచి ఏం చేస్తారు? నేను కూడా చేయించాను మొన్న చిన్న సిమెంట్ పని, నేను చూశాను చక్కగా. అంటే అది ఎందుకు పెడతారు? సక్రమంగా లైన్ తప్పుపోకుండా. అంటే మూలరాయి క్రీస్తు అయితే మనం ఎవరు? ఆలోచన చేశారు ఎప్పుడైనా? ఆయన మూలరాయి. ఆ మూలరాయి లేకపోతే నిర్మాణం ఎక్కడి నుంచి మొదలెట్టాలో తెలీదు. ఆయనే మూలరాయి. ఆ మూలరాయి ద్వారా మనందరం కూడా ఏమవుతున్నాం? పేర్చబడుతున్నాము. చూడండి, బిల్డింగ్ కట్టేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ ప్రారంభించకూడదు, అవునా? మూలరాయి వేసి అక్కడి నుంచి చక్కగా నిర్మాణం చేసుకుంటూ కట్టుకుంటూ ఒక్కొక్క కిటికీ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు సక్రమంగా వస్తుంది, అవునా?
అప్పుడే సక్రమంగా వస్తుంది. అంతేగాని అక్కడో రాయి ఇక్కడో రాయి పెడితే అది అసలు నిర్మాణం అవుతా, ఆ చూడటానికి కూడా బాగోదండి. అసలు మూలరాయి లేకపోతే దానికి అసలు విలువ లేదు. అట్ ద సేమ్ టైం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరంలో అవయవాలుగా మనమందరం కూడా రాళ్ళు అయితే ఒక్కొక్క రాయి అమర్చబడి ఉన్నాము అంటాడు. ఆ, చక్కగా అమర్చబడి ఉన్నాయి అంటాడు. ఎవరు? ఆ, అద్భుతం కదండి నిజంగా. చూడండి, ఇప్పుడు ఒక్కొక్క రాయి పేర్చారు కనుక ఈ మందిరం నిర్మాణం చక్కగా ఉంది. ఒక్కొక్క రాయి మధ్యలో ఒక రాయి తీసేస్తే ఎలా ఉంటుందండి? పోనీ ఎగుడు దిగుడుగా ఉంటే ఎబ్బెట్టుగా ఉండదా? చూత్తకి నిర్మాణం బాగుంటుందా? ఒక ఇటుక బయటకు వచ్చి ఒక ఇటుక బయట లోపలికి వెళ్ళిపోతే ఎగుడు దిగు చూస్తా కూడా బాగోదు. అసలు నిర్మాణం అందంగా ఉండదండి. అందంగా కూడా కనపడదు అది. సో ఆదిమ సంఘానికి గొప్ప హింస వచ్చినప్పుడు జాగ్రత్తగా వినండి. అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. ఆదిమ సంఘంలో అంటే 3000 మందితో ప్రారంభించినటువంటి సంఘము దినదినము అభివృద్ధి చెంది అంతకంతకు క్రీస్తుని నమ్మి విశ్వసించి వారందరూ కూడా ఎంతగానో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు సంఖ్య ఎక్కువైపోతున్నప్పుడు, అంటే సంఘము అంతకంతకు అభివృద్ధి చెందుతున్నప్పుడు, విస్తరిస్తున్న టైంలో రోమా చక్రవర్తి గారు ఒక ఆయన ఉన్నారు. రోమా చక్రవర్తి గారి బట్టి నీరో గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏం చేశాడంటే, వీళ్ళు ఏమీ చేయలేకపోతున్నాము అనేసి, ఇది చరిత్ర అండి. రోమన్ ఎంపైర్ ఉన్నాడు, చరిత్ర పుస్తకాల్లో కూడా ఉన్నాడు. నీరో చక్రవర్తి గారు రోమా పట్టణాన్ని తగలబెట్టాడు. ఆయన రోమా పట్టణాన్ని మొత్తం తగలబెట్టేసి ఆ నింద క్రైస్తవుల మీద మోపేశాడు. తెలుసండి, రాజుగారు ఏది చేస్తే ఏది రైట్ అంటే రైటు, ఏది తప్పు అంటే అదే తప్పు. ఆయన ఏం చేశాడు? మొత్తం రోమా పట్టణం అంతా తగలబెట్టేసి ఆ నింద క్రైస్తవుల మీద మోపేశాడు. మోపినప్పుడు ఇంకెలా ఉంటుంది? క్రైస్తవులు ఎక్కడ పడితే అక్కడ పట్టుకుని ఏం చేసేవారు తెలుసండి? చరిత్ర పుస్తకాల్లో వ్రాయబడింది నిజంగా. క్రైస్తవ విశ్వాసులందరినీ పట్టుకుని నూనెలో ముంచి పైకి చెట్లకి ఏలాడదీసి మంట పెట్టేవారంట. నిజంగానండి, ఈ పుస్తకాల్లో ఉన్న చరిత్ర పుస్తకాల్లో చక్రవర్తి గారు చేసినటువంటి ఘోరమైనటువంటి కార్యాలు, క్రైస్తవుల్ని హింస పెడుతున్నప్పుడు చూడండి, నూనెలో ముంచడం, చెట్లకి కట్టడం, మొత్తం ఒకళ్ళని కాదు, క్రీస్తును అంగీకరించిన వారు విశ్వాసులందరినీ పట్టుకోవడం, మొత్తం నూనెలో ముంచేయడం, మొత్తం ఏలాడదీసాం. ఎక్కడ చెట్టు ఉంటే అక్కడ మొత్తం ఏలాడేసి అందరికి మాట్లాడితే ఎలా ఉంటుందని చూస్తాకే భయానకమైనటువంటి వాతావరణం. నిజంగా వారు ఆనందించారు. ఆ కాలిపోతున్న మంటల్లో విలవిల్లాడుతున్న వారు ఎంత భయానకమైన వాతావరణం అండి. ఆ టైంలో సంఘాన్ని బలపరుస్తూ ధైర్యపరుస్తూ నిజంగా ఎంతో ధైర్యాన్ని ఇచ్చే పత్రిక ఒకటి రాశాడు ఒక ఆయన. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో అలాంటి చెదిరిపోతున్న భయపడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులందరినీ బలపరచడానికి ఆయన చక్కటి పత్రిక ద్వారా విశ్వాసుల్ని, ఎందుకంటే మీరు అందరూ క్రీస్తులో ఉన్నారు, మీరు మంటలో కాలి చనిపోయినా కానీ మీరు ఏం భయపడవసరం లేదు అంటూ ఒక చక్కని మాట, కొన్ని మాటలు తెలియజేస్తూ ఉంటే ఎంతో సంతోషాన్ని ఇస్తాయండి నిజంగా మాటలు. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలోనే ఏంటి సంఘానికి ఈ మాటలకి సంబంధం ఏంటంటే చూద్దాం ఒకసారి. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలోనే 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుంటే చూడండి,
మనుషుల చేత విసర్జించబడినను. చూడండి, నీలో చక్రవర్తి గారు విసర్జించి పట్టుకుని కాల్చి నూనెలో ముంచి వేలాడదీసి భయంకరమైనటువంటి హింసని గురి చేస్తున్న టైంలో పేతురు గారు మొదటి పత్రిక ద్వారా ఎంతో బలాన్ని చేకూర్చే మాటలు ఏమని చెప్తున్నాడు? మనుష్యుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునందుకు వచ్చిన వారే. అంటే వారందరూ క్రీస్తుని అంగీకరించారు, క్రీస్తు చెంతకొచ్చారు. అవునా? క్రైస్తువులు ఎప్పుడయ్యారు? వాళ్ళందరూ సంఘంలో ఆయన శరీరంలో ఎప్పుడు అవయవంగాను ఒక రాయిగాను ఎలా అయ్యారు? ఎప్పుడైతే ఎప్పుడైతే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారో అప్పుడే క్రీస్తుల వారందరూ ఐక్యమయ్యారు, పాలి భాగస్థులయ్యారు. ఆయన సంఘము అనే ఆయన శరీరంలో ఒక అవయవం అయిపోయారు. అలాంటి వారు భయపడవసరం లేదు అంటూ అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునద్దుకు వచ్చిన వారే, మీరందరూ కూడా ప్రభువునద్దుకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకును పరిశుద్ధ యాజకులుగా ఉండటట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి, చూడండి, మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. మీకు అర్థమైందో అర్థం లేదు కానీ మరలా చూద్దాం. చూడండి ఏమని చెప్తున్నాడు? పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎవరిలో? క్రీస్తులో. అంటే మందిరంలో మీరందరూ ఎలా ఉన్నారు? ఆయన మూలరాయి అయితే సజీవమైన రాళ్ళుగా ఉన్నారు, చక్కగా అమర్చబడి ఉన్నారు. అంటే ఆయన మూలరాయి అయితే మనం అందరం కూడా సజీవమైన రాళ్ళు. చూడండి, ఆ రాయికి ఎప్పుడు ఆకారం వస్తుంది? ఒక రాయికి ఎప్పుడు ఆకారం వస్తుంది? షేప్ అంటాం కదా. ఒక స్టోన్కి షేప్ ఎప్పుడు వస్తుందండి? దాన్ని చెక్కినప్పుడు వస్తుంది దానికి ఆకారం. అలాగే దానికి బలం ఎప్పుడు వస్తుంది? స్ట్రెంగ్త్. ఒక రాయి సింగిల్గా ఉంటే బలం ఏముంటుంది? అంటే దానికి ఎప్పుడు వస్తుంది బలం? ఇంకొక రాయి పక్కగా ఉన్నప్పుడు దానికి సపోర్ట్గా ఉంటుంది. చూడండి, గోడ కట్టేటప్పుడు ఒక రాయి ఇక్కడ పెట్టి ఏమీ చేయలేము. ఒక రాయితో ఒక్కొక్క రాయి పక్కంటా పెట్టుకుంటానే దానికి ఒక ఆకారం వస్తుంది. గోడో లేదంటే కిటికీయో లేకపోతే గుమ్మమో ఒక షేప్ వస్తుంది. ఆ రాయికి షేపు రావాలంటే దాన్ని సరిగా ఒక రాయికి ఆకారం ఎప్పుడు వస్తుంది? షేప్ ఎప్పుడు వస్తుంది? ఒక రాయికి బలం ఎప్పుడు వస్తుంది? అదేవిధంగా ఒక రాయికి విలువ ఎప్పుడు వస్తుంది? అంటే ఘనత ఎప్పుడు వస్తుంది? ఒక రాయికి మీనింగ్ అంటే అర్థం ఎప్పుడు వస్తుంది? ఆలోచన చేశారా? మనం అందరం సజీవమైన రాళ్ళు అయితే రాళ్ళమైనటువంటి మనకి చూడండి ఆకారం ఎప్పుడు వస్తుంది? బలం ఎప్పుడు వస్తుంది? అలాగే విలువ ఎప్పుడు వస్తుంది? ఆ రాయికి అర్థం ఎప్పుడు వస్తుంది? నువ్వు సరిగ్గా అమర్చబడితేనే. ఒక రాయి పక్కన ఒక రాయి ఉంటేనే దానికి బలం, నిర్మాణం పూర్తవుతుంది. పేర్చుకుంటా వెళ్తే కట్టిన ఆ నిర్మాణంలో ఒక రాయి లాగేయండి, ఎలా ఉంటుంది? చూడటానికి బాగోదండి. సో అంటే మనం ఈ మందిరంలో ఏమై ఉన్నాం? ఆత్మీయంగా ఆలోచన చేస్తే ఒక్కొక్క రాయిలా ఉన్నాం, ఒక్కొక్క ఈటక అయ్యి ఉన్నాం మనం అందరం. అవునా? చూడండి, వేసిన వాడు ఎవరో? మూలరాయి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన మూలరాయి అయితే మనం అందరం కూడా సజీవమైన రాళ్ళు. చూడండి, అందుకనే అన్నాడు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చూడండి, ఆత్మ సంబంధించిన మందిరంగా కట్టబడుచున్నాం మనం. ఒక్కొక్క రాయి మనమైతే. సో ఆనాటి క్రైస్తవులకి గొప్ప హింస కలిగినప్పుడు, గొప్ప భయంకరమైన పరిస్థితిలో చిక్కుకున్నప్పుడు పేతురు చక్కటి మాటల ద్వారా, ఈ మాటల ద్వారా వాళ్ళని ఉత్తేజపరిచి బలపరిచి మీరు ఎందుకు భయపడుతున్నారు?
అంటూనే ప్రభువునందుకు వచ్చిన వారే ఉన్నారు మీరు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలుర్పించుటకును పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లును అంటూ చూడండి. ప్రారంభంలో మనుష్యుల చేత విసర్జింపబడినను, మనుషులు మిమ్మల్ని తొడలాడినా, మిమ్మల్ని అసహించుకున్నా, మిమ్మల్ని పారద్రోలినా దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును జీవమునై ఉన్న రాయియకు ప్రభువునొద్దకే వచ్చిన వారే. మనందరం ఆ మూలరాయి దగ్గరికే వచ్చిన వారై ఉన్నాము. అద్భుతం నిజంగా. గొప్ప హింస కలిగినప్పుడు సో స్థానిక సంఘం కూడా అట్ ద సేమ్ టైం మన స్థానిక క్రీస్తు సంఘం కూడా ఎంతగానో ఆత్మీయంగా అటు భౌతికంగా కూడా ఎలా ఉంది, ఎదుగుతుంది. అంటే నిర్మాణం అంటే స్ట్రాంగ్ ఉందా, వీక్గా ఉందా? చూడండి, ఇటక పక్కంట పెట్టుకుంటా వెళ్ళిపోతే నిర్మాణం ఎలా ఉంటుంది? బలంగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడు అవన్నీ చూడండి, ఇటకలో అలా ఒక దిక్కున వేస్తే ఉపయోగం ఏముంది? ఏముండదు. ఇటకలన్నీ అలా గుట్ట కింద వేస్తే దానికి ఉపయోగం ఉంది? దానికి ఆ గుట్టకి ఎప్పుడు విలువ వస్తుంది? నువ్వు అమర్చబడాలి, తీసి ఒక్కొక్కటే అమర్చబడాలి. ఎలా అమర్చబడాలి? ఎవరి ద్వారా? ఆయన మూలరాయి అయితే నీవు చక్కగా అమర్చబడి ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు ఆయన దగ్గరికి చేర్చబడిన వాడువు. అందుకనే దేవుని దృష్టికి ఏర్పరచబడిన నీవు అమూల్యమును సజీవమునై రాయకు ప్రభునతకు వచ్చిన వారై అంటున్నాడు నిజంగా. సో అనేక విషయాలు సంఘం గురించి ఇటు అపోస్తలుడైన పౌలు గారు, పేతురు గారు కూడా చక్కటి విషయాలు మరి తెలియజేస్తూ మరి అనేక ఆత్మ సంబంధించినటువంటి మరి మందిరంగా మనం కట్టబడి ఉన్నామని మరి ప్రతి ఒక్కరూ మరి గ్రహించుకోవాలి. అలాగే చూడండి, చదవబడిన లేఖన భాగంలో కూడా చూడండి, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి. ఇక్కడ ప్రతి కట్టడం అంటే భౌతికమైనటువంటి కట్టడం కాదండి, ఆత్మ సంబంధించిన కట్టడం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. సో ఆత్మీయంగా వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై యుండుటకు కట్టబడుచున్నారు. మనం కూడా కట్టబడుచున్నాము. సో అద్భుతం. మీకు స్పీడ్గా చెప్తుంటే అర్థం అవ్వట్లేదేమో కానీ, ఎందుకంటే సమయాన్ని చాలా తక్కువ పెట్టుకున్నాం. ఎందుకంటే కార్యక్రమం ఉంది, మనం ఎప్పుడు పెట్టలేదు నైట్ టైం భోజనాలు, కూడికి పెట్టలేదు, ఫస్ట్ టైం అనుకుంటా. సో అందుకని చాలా త్వరగా ఇంకా వివరించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, కానీ కుదించుకుని చెప్తున్నాను. దయించి ఆలోచన చేసి అర్థం చేసుకుని ఆత్మీయంగా మీరు మెలకువగా ఉంటే నేను చెప్పే మాటలన్నీ అర్థమవుతాయి, కనెక్ట్ అవుతాయి. లేదు అటు తిరిగి ఇటు తిరిగి అటు కునికేస్తే అర్థం అవ్వేమి ఏమా. సో 20 సంవత్సరాలు ఈ నిర్మాణం ఎంత బలంగా ఉందంటే దానికి కారణం మూలరాయే, క్రీస్తే, బాబురావు గారు కాదండి. చాలామంది ఏం చెప్తున్నారు ఇప్పుడు అందరూ ఘనత పొందేవారు ఎవరున్నారు ఎక్కువ? దేవునికి ఘనత అవ్వట్లే. నాటివాడు ఘనత పొందేసుకుంటున్నాడు, నీరు పోసేవాడు ఘనత. అబ్బా, మీకు అర్థమై ఉండాలి, ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాను. నాటువాడు భయంకరంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాడు, విచ్చలవిడిగా నాటేస్తున్నాడు. మీ అందరికీ తెలిసింది, నేను వివరించి చెప్పవాలే. సంఘాలు, అవునా, డిజిటల్ సంఘాలు విచ్చలవిడిగా ఎక్కడ స్థలం దొరికితే అక్కడ. అది కాదండి గొప్పతనం. నాటేసుకుంటున్నారు, వృద్ధి కలగజేసుకుని అంటే నీరు పోసేసుకుంటున్నారు. కానీ వృద్ధి కలగజేసేవాడు దేవుడా అని నమ్మేస్తున్నారు. అంతేగాని అపవాదిగాడు కూడా అంతకు మించి చేయగలడు కార్యక్రమాలు. అంటే దేవుని ప్రజలందరినీ ఏం చేస్తున్నాడో తప్పుదో పట్టిస్తున్నాడో మనం పొరపడుతూ ఉంటాం. మందిరం ఆకారం చూసుకుని ఈరోజు క్రైస్తువులు అందులోకే వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆత్మీయంగా మందిరంలో క్రీస్తున్నాడో లేదో చూడలేదండి.
ఆత్మతోనూ సత్యముతోనూ ఆ మందిరంలో ఆరాధన జరుగుతుందో లేదో చూడట్లేదండి. వాక్యానికి ప్రాధాన్యత ఉంటుందో లేదో చూడట్లేదండి. చూడండి ఈరోజు అనేకమైనటువంటి సంఘాలు ఆ? అనేకమైన సంఘాలు వెతపడేస్తున్నాయి. నీరు పోస్తున్నారు చక్కగా ఎక్కడ పడితే అక్కడ. కానీ వృద్ధి కలగ చేసేవాడు దేవుడా కాదా ఆలోచన చేయట్లేదండి. కానీ అనుకున్నారు వాళ్ళు వృద్ధి కలగ చేశాడు కాబట్టి మా మందిరాలు పెద్ద పెద్ద కట్టడాలు అవుతున్నాయి. సొలొమోను గారి మందిరం చూసి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారో ఒక్క తీసి పారేశారండి. నిజంగా వెంట్రుకతో తీసినట్టు తీసి పాడేశారు. అలాగా దారి పొడుగునా వెళ్తున్నప్పుడు శిష్యులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని, ప్రభు ఒక్కసారి ఇలా చూడు ఈ పక్కకు ముఖం తిప్పు, అబ్బా ఎంత బాగుంది సొలొమోను కట్టినటువంటి మందిరం, అసలు ఈ ప్రపంచంలోనే ఎక్కడైనా ఉందా, ఎంత సుందరంగా ఉందో, ఈ మందిరం ఎంత బాగుందో చూడు అని ఆయనకి చూపిస్తున్నారు. అప్పుడు ఆయన ஒரு పిచ్చోళ్ళారా, ఆ దేవాలయం కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఆ మందిరం కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నారు. వారికి అర్థం అవ్వలే. ఎందుకంటే రాబోయే దినాల్లో నువ్వే ఒక మందిరం అవ్వబోతున్నావు. నీలోనే నేను నివసిస్తున్నాను, ఎక్కడికో వెళ్ళవసరం లేదు. ఎక్కడ నా నామం పేరట 2 3 కూడి ఉంటే అక్కడ నేను ఉంటాను. ఆనాటి ఇజ్రాయేలీలు దేవుని యొక్క తేజ మహిమను చూడలేక విలవిల్లాడిపోయారు. ఈవెన్ యాజకులు కూడా వణికిపోయారు. కానీ క్రొత్త నిబంధనలో చూడండి, క్రొత్త నిబంధన క్రైస్తవ విశ్వాసులకి దేవుడు ఎంత దగ్గర అయ్యాడంటే, ఎంత స్నేహబంధాన్ని క్రీస్తు ద్వారా ఆయన కుమారుని ద్వారా ఏర్పరిచాడని నిజంగా భయం లేదు మనకి. ఆయన మనకు తోడుంటే మనల్ని నడిపించేవాడు, ఆయన మనలో మన హృదయంలో నివసించేవాడు క్రీస్తు అయితే మనకి ఇంకేంటి భయం? మనల్ని నడిపించేవాడే, నీలో నివసించేది క్రీస్తే, నీ కుటుంబంలో నీ గృహంలో నివసించేది క్రీస్తే. ఆనాటి ఇజ్రాయేలు మందిరంలో దేవుడు ఆ మందిరంలోకే దిగేవాడు. కానీ ఇప్పుడు ఎక్కడ నా నామం పేరట 2 3 కూడుకుంటే అక్కడ నేను ఉంటాను అని చెప్తున్నాడు. నిజంగా అప్పుడు అలా లేదండి. ఇజ్రాయేల్ కాలంలో అలా లేదు. ఆయన ఇచ్చిన కొలతల ప్రకారం ప్రత్యక్ష గుడారం నిర్మించాలి. ఆయన నిర్మించినటువంటి నియమ నిబంధనల ద్వారా యాజకత్వం జరగాలి. ఏ మాత్రం పొరపాటు వచ్చినా, ఈవెన్ ధూపం వేసే అగ్ని వేరొక అగ్ని తెచ్చినా కానీ ఆయన ఉగ్రతకే గురి కావాల్సిందే. అలాంటి నియమ నిబంధనలతో కూడినటువంటి ఆరాధన జరిగేదండి. అప్పుడే దిగొచ్చేవాడు దేవుడు. ఆ దిగొచ్చే టైంలో కూడా యాజకులు వణుకుతూ మందిరంలోకి వెళ్ళాల్సిందే. కానీ ఇప్పుడు నీలోనే నివసిస్తున్నాడు దేవుడు. నిజంగా ఎంత దగ్గర అండి నిజంగా. ఇదంతా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నీ కోసం నా కోసం మరణించి, ఆయన మరణించడం ద్వారానే నిన్ను రక్షించుకొని ఆయన శరీరంలో నేను ఒక అవయవంగా చేసుకున్నాడంటే అసలు క్రీస్తుని మర్చిపోతున్నాడు. నిజంగానే క్రీస్తు ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘంలో అవయవంలా ఉండలేకపోతున్నాం. ఆయన వేసినటువంటి మూలరాయిలో నువ్వు ఒక రాయిలా ఉండలేకపోతున్నావు. ఒక్కొక్కసారి ఆ రాయి బయటకు వచ్చేస్తుంది. నీకు అర్థం అవ్వాలి బాగా. ఒక్కొక్కసారి ఆ మందిరంలో రాయి బయటకు వచ్చి ఇంకో మందిరంకి వెళ్ళి ఎత్తుకుంటుంది వెళ్ళి. అవునా? మీకు అర్థం అవ్వాలి. అంటే దీని అర్థం ఏంటి? స్వరక్తం ఇచ్చిన సంపాదించిన తన సంఘంలో విశ్వాసగా ఉంటూ అంటే ఆయన శరీరంలో ఒక అవయవంలో ఉంటూ మధ్య మధ్యలో ఏమవుతున్నావు నువ్వు? ఆయన అవయవంలోంచి, ఆయన శరీరంలోంచి నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు. ఆ మూల రాయిలోంచి ఒక రాయి ఆ మందిరంలో సజీవమైన రాళ్ళలా ఉన్నప్పుడు నీవు తొలగిపోతున్నావు, ఆత్మీయంగా నశించిపోతున్నావు. గుర్తుపెట్టుకోండి. మందిరంగా కట్టపడుతున్న నిన్ను సాతానుగాడు ఏం చేస్తున్నాడో ఆ పేర్చబడిన రాయిని ఒక్కొక్కటి పొడుస్తున్నాడో, ఊడదీస్తున్నాడో. చూడండి, పూర్వం మట్టిల్లు ఉండి పైకి ప్లాస్టింగ్లో లోన మట్టితో ఉండి పైన పెచ్చులు చెరిపి గుణపంతో వెళ్ళాలంటే ఇటకలు చక్కగా వచ్చేసి ఊడదీస్తున్నాడు సాతానుగాడు ఒక్కొక్క ఇటక. మీరు సజీవమైన రాళ్ళ వల్ల కట్టబడిన మందిరంగా ఉన్నటువంటి మిమ్మల్ని వాడు ఏం చేస్తున్నాడు? క్రీస్తు అయినటువంటి మూలరాయిలోంచి మిమ్మల్ని పక్క తీసేస్తున్నాడు.
ఆ? ఆలోచించేయాలని ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు ప్రభు వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులతో ఈరోజు సంస్కృతుల్లో మరి క్రీస్తు సంఘాన్ని దేవుని సంకల్పం ద్వారానే, లేదంటే ఇక ప్రాంతాలు లేవండి, ఇంకా ఊళ్ళో లేవో, ప్రపంచంలో సంస్కృతమే ఉందా? ఆ? ఆలోచించండి, ఈ సంస్కృతమే ఉందా? ఇక వేరే ఊరు లేవా? ప్రపంచంలో ఇది ఒకటేనా? కానీ దేవుడు ఎన్నుకుని ఎక్కడో ఉన్న వారిని ఇక్కడ తీసుకురావడం, ఆదిలోనే ప్రారంభంలోనే మీ అందరికీ తెలుసు, మళ్ళీ నన్ను నోటని చెప్పచ్చు కండి. ఫస్ట్లో ఏం సంఘం అంట పేరు మనదే? పోగొద్దు మైకిలు చెప్తే. అలా పిలిచేవారంట. ఎంత బాధాకరం నిజంగా. కానీ అలాంటి ఏమీ లేనటువంటి, ఎన్నిక లేనటువంటి వారితోనే ఈరోజు స్థానిక సంఘం ఎంత బలంగా, అంటే మీరు ఇట్టే అవగాహన చేసుకోవచ్చండి. అంటే సంఘం ఏమవుతుంది? క్షేమాభివృద్ధి అవుతుంది. అంటే దేవుడు ఏం చేస్తున్నాడో వృద్ధి కలగజేస్తున్నాడో. ఒకే మందిరం పెద్దగా కాకపోవచ్చు, ఆకారాలను చూడకండి. అందులో సజీవమైనటువంటి రాళ్ళుగా ఉన్న మీరు ఏమవుతున్నారో, రాళ్ళు ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయి. అవునా? మందిరం పెంచి ఎక్స్టెండ్ చేసే దాంట్లో లేదండి. కొన్ని మందిరాలు చాలా పెద్దగా ఉంటాయి, కానీ దాంట్లో ఉండరు, తక్కువ మంది ఉంటారు. కొన్ని మందిరాలు చిన్నగా ఉన్నా కానీ పట్టవు, కిక్కిరిసిపోతూ ఉంటాయి. స్థలం లేకపోతే బయట అటు ఇటు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటూ ఉంటారు నిజంగా. ఆనాటి ఆదిమ సంఘం ప్రతి ఇంటంటా కూడుకునేది. నిర్దిష్టమైనటువంటి కట్టడాలు లేవు, ప్లేసులు లేవు, స్థలాలు లేవు. ప్రతి ఇంట వారు కూడుకునేవారు, రొట్టె విరిచేవారు, ప్రార్థనలో ఎడతెక్క ఉన్నారు ఆదిమ సంఘం. ఈరోజు మరి స్థానిక క్రీస్తు సంఘం ఎంత బలంగా క్షేమాభివృద్ధి అవుతుందంటే, కట్టడంలో కాదండి, బిల్డింగ్లో కాదు క్షేమాభివృద్ధి. సజీవమైనటువంటి రాళ్ళ కొన్న మీరు ఏమవుతున్నారో? వృద్ధి చెందుతున్నారు. అంతకంతకు సంఘము క్షేమాభివృద్ధి అవుతుంది. ఈ క్షేమాభివృద్ధి ఇదే విధంగా మరి కొనసాగుతూ, మరి ఇలాంటి వార్షికోత్సవాలు కూడా, ఇది 20వ సంవత్సరం అంటేనే 20 years ఈ బిల్డింగ్ కట్టుకుని 20 ఏళ్ళు అయిందంటే నాకే నమ్మశక్యంగా లేదు నిజంగా. 20 ఏళ్ళు అయిపోయింది చూస్తూ 20 ఏళ్ళు అయిపోయిందా? దీని వెనక ఎంతమంది ప్రార్థనలో, ఎంతమంది ప్రయాస, ఎంతమంది కష్టం ఉందో అది దేవునికే తెలుసండి. నిజంగా మందిరం కట్టడం అంటే మాటలు కాదు. ఎంతమంది సహకారం, ఎంతమంది ప్రార్థన ఫలితమే ఈ మందిరం అని నేను ఖచ్చితంగా బలంగా విశ్వసిస్తున్నాను నిజంగా. ఎంతోమంది మా నాన్నగారితో ఉన్నప్పుడు కూడా, ఈరోజు నిజంగా చాలా సంతోషం. డేవిడ్ రాజు గారు రావడం కూడా చాలా సంతోషం వేస్తున్నాను నిజంగా. మా నాన్నగారితో ఎంతో ప్రయాణం నిజంగా. శేషగిరిరావు గారిది, డేవిడ్ రాజు గారిది, ఆదినారాయణ గారిది. నిజంగా మేము చాలా చిన్న వాళ్ళు, నాకు తెలిసి సైకిల్ మీద వెళ్ళి ఊరనుకుంటా మీటింగులకి. చాలా సంతోషం వేసిందండి నిజంగా. మధ్యాహ్నం పలకరించినప్పుడు మా నాన్నగారితో ఉన్నటువంటి అనుబంధం నిజంగా చూసారండి. దేవుడు చూడండి మరలా ఆ రాళ్ళని ఏం చేస్తున్నాడో? పేరుస్తున్నాడో ఒక్కొక్కటిగా వృద్ధి కలగజేస్తున్నాడండి. అప్పటి సంఘానికి ఇప్పటి సంఘానికి ఎంత వ్యత్యాసం నిజంగా. చాలామంది, నాకు తెలియదు కానీ బయట వారు ఎక్కడైనా కనపడినప్పుడు వారు చెప్తున్నా, అంటే ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు చాలా సంతోషం వేస్తూ ఉంటుంది. అప్పటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం అండి. మీరు వచ్చాక చాలా చక్కగా సంఘం ఐక్యత కలుగుని, ముందుగా ఐక్యతలో అసలు వారికి సాటి లేదు. అసలు యవనస్తుల్ని నడిపించడంలో, సంఘాన్ని నడిపించుకోవడంలో చిన్నోళ్ళైనా కానీ ఏటువంటి వివాదాలకి ఆస్కారం ఇవ్వకుండా ఎంత చక్కగా నడిపించుకుంటున్నారో. దేవుడే మిమ్మల్ని ఖచ్చితంగా, దేవుని ఆత్మసహాయం ఉంది కనుకనే మీ సంఘము మీరు నడుస్తున్నారో, క్షేమాభివృద్ధి అవుతుందని వారు చెప్తున్నప్పుడు ఎంతో సంతోషం నిజంగా. డేవిడ్ రాజు గారితో పాటు మా నాన్నగారు, వారికి ఉన్నటువంటి అనుబంధం నిజంగా ఎన్నో ఏళ్ళు నిజంగా. వారందరూ కలిసి పనిచేసి, మీటింగ్స్కి వెళ్ళి, సైకిల్ మీద తిరిగి కలిసికట్టుగా, అంటే ఐక్యతగా ఉండి వచ్చేవారండి. శేషగిరిరావు గారు, డేవిడ్ రాజు గారు, ఆదినారాయణ కనుక, కొంతమంది గాడి మోహన్ బాబు వాళ్ళ తండ్రి గారు కూడా, ఈవెన్ నాగేశ్వరరావు గారు, ఎంతోనండి నిజంగా. ఎంత కలిసిమెలిసి ఉండేవారు నిజంగా. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం నిజంగానే.
సంఘంలో అలాంటి సహవాసము, సహోదరత్వం, ఐకమత్యము ఉండాలండి. నిజంగా యూనిటీ ఉండాలండి సంఘంలో. చూడండి, ఈనాటి కొన్ని సంఘాల్లో ఐక్యత లేక గొడవలు, కొట్లాటలు, కలహాలు, విభేదాలు, తారతమ్యాలు. ఇందు నిమిత్తమైన క్రీస్తుని సంఘం కొరకు ప్రాణం పెట్టింది, ఆయన సంఘాన్ని స్థాపించుకుంది, ఆయన శరీరంలో ఒక అవయవంగా చేసుకుంది. ఇందు నిమిత్తమైన మీరు కొట్టుకుంటాకైనా, వివాదాలు చేసుకోవడాకైనా, కలహాలు రేపడం కొరకైనా ఆలోచన చేయాలండి. నిజంగా ఒక ప్రసంగంలో చెప్పాను నేను, ఒక అవయవంలో ఆయన శరీరంలో ఒక అవయవం ఇబ్బంది పడినప్పుడు మిగతా అవయవాలన్నీ కూడా బాధపడతాయంట. చూడండి, ఒక అవయవం ఘనత పొందినప్పుడు మిగతా అవయవాలన్నీ కూడా. గుర్తొచ్చిందా ప్రసంగం? గుర్తొచ్చిందా? రిఫరెన్స్ చెప్పండి గుర్తుంటే. చూడండి, రిఫరెన్స్ చెప్పండి ఎవరైనా. ఒక అవయవం ఇబ్బంది పడినప్పుడు మిగతా అవయవాలన్నీ కూడా శ్రమ పడతాయి, ఇబ్బంది పడతాయి. సో సంఘంలో ఉన్నటువంటి క్రీస్తు అనే శరీరం అనే సంఘంలో మీరందరూ కూడా అవయవాలా ఉన్నారు. ఒక అవయవం ఇబ్బంది పడితే మిగతా అవయవాలన్నీ కూడా ఇబ్బంది పడతాయి. ఒక అవయవం గంట పొందితే మిగతా అవయవాలన్నీ కూడా సంతోషిస్తాయి. అలా సంతోషించే శరీరం ఉన్నటువంటి అవయవాలుగా ఉన్నాం. కానీ ఎలాంటి వివాదాలు, తారతమ్యాలు ఇక ముందు కొనసాగకుండా మరి సంఘము మరి దృష్టి ఉంచుకొని మరి సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇంకా ముందుండి మరి ముందుకు సాగిపోవాలని, అలాగే ఇట్టి వార్షికోత్సవాలు ఇక ముందు మరెన్నో జరుపుకోవాలని దేవుని యొక్క ఆత్మ సహాయము సంఘానికి, సంఘ విశ్వాసాలు అయినటువంటి మీ అందరికీ కూడా మరి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. త్వరగా ముగించుకుందాం. ప్రతి ఒక్కరికి మరి తెలియజేసేది ఏంటంటే అండి, మరి ముగింపు ప్రార్థన అనంతరం మరి చక్కటి ప్రామ్యంని స్థానిక సంఘము మరి ఏర్పరచుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా మరి తప్పక మరి భోజనం చేసి వెళ్ళాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తానండి. ఎందుకంటే సమయం 8ంటికి అవ్వకూడదు అనుకున్నా 8:30 అయిపోయింది. సో వాక్యం అప్పటికే కుదించుకుని చెప్పాను. సో బైబిల్ చదివేవారికి బాగా క్యాచ్ చేస్తారో, చదవడానికి అర్థం అవ్వదు, ముందుగానే చెప్పేస్తాను. సో ముగింపు ప్రార్థన చేసుకుందాం. మరి యవనస్తులందరూ కూడా మరి భోజన కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకోండి. త్వరగా లేట్ చేయకండి. నేను ముగింపు ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మరి భోజనం చేసి వెళ్ళాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తానండి. నేను షార్ట్ మెసేజ్ అని చెప్పాను, ఎందుకంటే రాత్రి సమయం భోజన కార్యక్రమాలు మళ్ళీ లేట్ అవుతాయి. చదువుకుని వెళ్ళేటప్పటికి అందరికీ చాలా లేట్ అయిపోద్దని త్వరగానే ఏర్పరచుకున్నాం సమయానికి కార్యక్రమం. అలాగే మరొక విషయాన్ని తెలియచేయాలనుకున్నానండి. మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి స్థానిక సంఘ సభ్యులందరికీ, అలాగే ముఖ్యంగా యూత్ సభ్యులందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తానండి. వారి సహకారము, సహాయము మరి ఎంతగానో మరి చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరి పేరున హృదయపూర్వకమైనటువంటి వందనాలు మరొకసారి తెలియజేసుకుంటూ ముగింపు ప్రార్థన చేసుకుందామండి. ముగింపు ప్రార్థన అనంతరం ప్రతి ఒక్కరూ చక్కగా డిసిప్లైన్గా మరి భోజనం చేసి వెళ్ళండి. మనకే భోజన కార్యక్రమాలు ఎవరిని పిలవలేదు, సో ఇబ్బంది పడకండి. చక్కగా టైం కూడా పెద్ద అవ్వలేదు, చక్కగా క్రమశిక్షణగా భోజనం చేసి వెళ్ళండి. ఒకవేళ బయటికి కాళ్ళేదా చక్కగా కూర్చోండి. ఒక్క పావుగంట 10 నిమిషాలు లేట్ అవుతుందండి. అందరూ చక్కగా అన్ని చక్కగా ఏర్పరిచారు యవనస్తులు, యూత్ వారు. చక్కగా అందరూ భోజనం చేసి వెళ్ళండి. ఏమా ముగింపు ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి సంవత్సరం క్రీస్తు సంఘం మరి 20 సంవత్సరాలు ఈ చర్చ్ బిల్డింగ్ని నిర్మించుకుని మరి వార్షికోత్సవ సందర్భంగా 20వ వార్షికోత్సవ సందర్భంగా మరి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కృతజ్ఞత కూడిక తండ్రి, ఈ కూడిక ద్వారా మరి అనేక ఆత్మ సంబంధమైన విషయాలు మరి నా ద్వారా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఆత్మ సంబంధమైన రాళ్ళవల్లి మరి మందిరముగా కట్టబడి ఉన్నామని, మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి శరీరమే సంఘమని మేము గ్రహించుకుని ఆయన శరీరంలో మేమందరం అవయవాలై ఉన్నామని,
ఆ అవయవాలమైనటువంటి మేమందరం కూడా ఐక్యత కలిగి ఒకదానితో ఒకటి అనుసంధానించబడి, అలాగే ఒక అవయవము శరీరంలో ఇబ్బంది పడితే, శ్రమ పడితే మిగతా అవయవాలన్నీ శ్రమ పడతాయని, ఒక అవయవం గంత పొందితే మిగతా అవయవాలన్నీ కూడా సంతోషిస్తాయని చక్కటి మాటలు మాకు తెలియచేసి, లేఖనాల ద్వారా చక్కటి విషయాలు గ్రహించుకొని నేటి సంఘాల్లో ఉన్నటువంటి వివాదాలు స్థానిక క్రీస్తు సంఘంలో ఏ విధమైనటువంటి వివాదాలు లేకుండా ఇంతకాలం తండ్రి మరి మీ రెక్కల చాటున భద్రపరుచుకొని సాతాను సంబంధించిన శోధన నుంచి కాచి కాపాడి సంరక్షించి చిన్న చిన్న త్వరపెచ్చాలు వివాదాలు ఉన్నా అవన్నీ కూడా త్వరగా సద్దుమణిగి మీరు నడిపిస్తున్న విధానం బట్టి మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంటి ప్రేమను కృపను ఇక ముందు దినాల్లో మేమందరం కూడా మరి చూడులాగున మరి సంఘాన్ని అంతటిని ఇంకను సంఖ్యలోను తను మరి క్షేమాభివృద్ధి పరచులాగున తండ్రి మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపును సంఘాన్ని అంతటికి తోడేసి నడిపించమని మా ప్రభా మరి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి మా ప్రభా. సంఘంలో ఎవరైతే ప్రార్థన అవసరం ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారి అవసరాలు ఒక్కర్లు తీర్చి తండ్రి ఎవరైతే ప్రార్థన అవసరాలతో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని పేరు పేరు మరి దీవించండి, ఆశీర్వించండి. వారి వారి కుటుంబాన్ని వారి బిడ్డలు కూడా మీరు దీవించండి, ఆశీర్వించిన మా ప్రభా. అలాగే మా తండ్రి కూడిక ఆదరించి అంతం వరకు మీరు తోడి నడిపించినందుకు, అలాగే మా తండ్రి మరి ముగింపు అనంతరం మరి చక్కటి ప్రేమ విందుని మరి స్థానిక సంఘ సభ్యులందరూ కూడా మరి ఏర్పరచుకొని ఆత్మీయంగా వాళ్ళని అందుకోవడానికి అభివృద్ధి పదంలో నడవడానికి తండ్రి ఇటు చక్కటి కార్యక్రమాలు తండ్రి ఇంత ఘనమైనటువంటి కార్యక్రమాలు జరిపించుటలో మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి ప్రేమను బట్టి మరొకసారి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మరి పేరు పేరు మరొకసారి జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశ్రయించమని తను మరి ముందు జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని భోజన కార్యక్రమాన్ని అలాగే సహకారం అందించిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు మరి మరొకసారి జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వించమని మా ప్రభా మరి కార్యక్రమాలన్నీ మరి ముగించుకుని మరి తిరుగు ప్రయాణమై వారి గృహాలు క్షేమంగాను సురక్షితంగాను చేర్చి నడిపించమని ఈ ప్రాసం చేర్చుకోమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం మా మీ పరలోకపు తండ్రి. అమ్మ అందరికి మనం దయచి ప్రతి ఒక్కరు కూడా మరి భోజనం చేసి వెళ్ళాల్సిందిగా ప్రభుత్వ మనం చేస్తానండి. యవనస్తులు సహకారం అందించండి.